నమస్తే, నా పేరు వై సత్యనారాయణ. నేను సివిల్ సర్వీసుల ద్వారా ఎంపికై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేశాను. ప్రస్తుతం సివిల్ సర్వీసులకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఒక మార్గదర్శిగా, ఒక మెంటర్గా సహకరిస్తున్నాను. సివిల్ సర్వీసుల్లో విజయం సాధించడంలో ఐచ్ఛికాంశాల పాత్ర అంటే ఆప్షనల్ సబ్జెక్ట్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాం. అంతేకాకుండా ఈ ఐచ్ఛికాంశాలలో ఎక్కువ మార్కులు సంపాదించుకునేటప్పుడే సర్వీస్ వస్తుందని కూడా మనం తెలుసుకున్నాం. యూపీఎస్సీ నిర్దేశించిన ఐచ్ఛికాంశాలలో వివిధ భాషా సాహిత్యాల పాత్ర, ఎక్కువ మార్కులు సాధించడంలో అవి ఏ విధంగా ఉపకరిస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. యూపీఎస్సీ నిర్దేశించిన ఐచ్ఛికాంశాల సంఖ్య 48. వాటిని స్థూలంగా సాహిత్యేతర అంశాలుగా అంటే సబ్జెక్ట్స్ గా విభజించవచ్చు. సాహిత్య సంబంధ అంశాలు 23 ఉండగా సాహిత్యేతర అంశాలు 25 ఉన్నాయి. అంటే యూపీఎస్సీ సాహిత్యేతర అంశాలకు సమస్థాయిలోని అవకాశం కల్పించింది. వీటిల్లో సాహిత్య అంశాలు అనే వాటిని కింది విధంగా చూడొచ్చు. ఆసామీస్ లిటరేచర్, బెంగాలీ లిటరేచర్, బోడో లిటరేచర్, డోంగ్రీ లిటరేచర్, గుజరాతీ లిటరేచర్, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మెయిథిలి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, సాంస్క్రిట్, సంథాలీ, తమిళ్, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ ఇలా 23 సాహిత్య ఐచ్ఛికాంశాలను యూపీఎస్సీ వారు నిర్దేశించారు. అయితే అభ్యర్థులలో అత్యధిక భాగం అంటే 90% పైగా సాహిత్యేతర ఐచ్ఛికాంశాలు తీసుకుంటున్నారు. కానీ సాహిత్యం పట్ల మక్కువ చూపే వారి సంఖ్య 10% కన్నా తక్కువే కనిపిస్తోంది. ఉదాహరణకు సుమారు 15,000 మంది మెయిన్ అంటే ముఖ్యమైన పరీక్షకు అర్హత సంపాదించిన వారిని పరిశీలిస్తే 2014లో 1272 మంది సాహిత్యాన్ని ఐచ్ఛికాంశంగా ఎన్నుకున్నారు. 2015లో 1321 మంది సాహిత్యాన్ని తీసుకోగా, మరి 2017లో వీరి సంఖ్య 1052కి మాత్రమే పరిమితమైంది. అంటే ఈ గణాంకాలు చూసేటప్పుడు సాహిత్యాన్ని ఐచ్ఛికాంశంగా తీసుకునే వారి సంఖ్య 10% కన్నా తక్కువగా ఉన్న విషయాన్ని మనం గమనించవచ్చు. అయితే ఇంకొక అంశాన్ని కూడా గమనించాలి. మొదటి సంవత్సరాల కన్నా తర్వాత సంవత్సరాల్లో ఈ సంఖ్య తరుగుతూ వస్తోంది. ఈ తగ్గుదల 2012 నుంచి చాలా ఎక్కువగా కనిపిస్తోంది. కారణం, అంతవరకు ఐచ్ఛికాంశాలుగా సివిల్ సర్వీసెస్ లో 2 అంశాలు ఉండేవి. అంటే దాదాపుగా 1200 మార్కులు. కానీ 2012 తర్వాత ఒకే ఐచ్ఛికాంశాన్ని యూపీఎస్సీ వారు నిర్దేశించడం మూలంగా ఈ సాహిత్య సంబంధమైన ఐచ్ఛికాంశాలను తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఎంతో ఆసక్తిగా ఉండే సాహిత్యాన్ని ఐచ్ఛికాంశంగా అభ్యర్థులు తీసుకోపోవడానికి కారణం ఏమిటి? యూపీఎస్సీ ఎలాంటి వివక్ష చూపడం లేదు. అభ్యర్థులే ఎందుకో సాహిత్యం పట్ల చిన్న చూపు చూస్తున్నారు. సాహిత్యాన్ని ఐచ్ఛికాంశంగా చాలా మంది అభ్యర్థులు తీసుకోకపోవడానికి గల కారణం వారికి ఉన్న భ్రమపూరితమైన దురభిప్రాయాలే కారణమా? ఒకసారి చూద్దాం. ఇతర ఐచ్ఛికాంశాలతో పోలిస్తే సాహిత్యం స్కోరింగ్ కాదనేది చాలా ప్రబలమైన దురభిప్రాయం. ఇందులో ఉన్న యథార్థత ఎంతో కొన్ని ఉదంతాల ద్వారా మనం చూడవచ్చు. సాహిత్యేతర ఐచ్ఛికాంశాలను తీసుకున్న అభ్యర్థులలో టాప్ 50 క్యాండిడేట్స్ వారి మార్కులనే వాటిని ఈ విధంగా చూడొచ్చు. ఆంథ్రోపాలజీలో 273, జాగ్రఫీలో 272, సోషియాలజీలో 269, అలాగే సోషియాలజీలో మళ్ళా 267, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో 259, లాలో 255, మెడికల్ సైన్సెస్ లో 256, అలాగే పిఐఎస్ఆర్ లో 255, మరొక దాంట్లో 243 మార్కులు వచ్చాయి. ఇవన్నీ కూడా టాప్ 50 ర్యాంక్స్ సంపాదించిన వారి మార్కులు. మరి సాహిత్యంలో అభ్యర్థులు ఏ విధంగా మార్కులు తెచ్చుకోగలిగారో ఒకసారి చూడండి. హిందీ సాహిత్యంలో 284 మార్కులు, తమిళంలో 279, మెయిథిలీలో 270, హిందీలో 268, హిందీలో 267, ఇంగ్లీష్ లో 256, కన్నడలో 256, సాంస్క్రిట్ లో 243, హిందీలో తిరిగి 243 మార్కులు సంపాదించుకున్నారు. ఈ మార్కులను పక్కనే పెట్టి పరిశీలిస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఈ స్లైడ్ పరిశీలిస్తే సాహిత్యేతర అంశాలలో వచ్చిన మార్కుల కన్నా సాహిత్యంలో వచ్చిన మార్కులు కాస్త అధికంగానే కనిపిస్తున్నాయి. దీనిని బట్టి మనం తెలుసుకోదగ్గ అంశం ఏమంటే యూపీఎస్సీ మార్కులు ఇవ్వడంలో ఎటువంటి వివక్ష చూపడం లేదు. అభ్యర్థులకు ఉన్నటువంటి ఆసక్తిని బట్టి, అభ్యర్థులకు ఉన్నటువంటి బలాలను బట్టి ఆయా ఐచ్ఛికాంశాలలో మార్కులు రావడం జరుగుతుంది. కానీ సాహిత్యేతర భేదం అనేది యూపీఎస్సీకి లేదన్న విషయాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సాహిత్యాన్ని ఐచ్ఛికాంశంగా తీసుకోవాలనుకుంటున్న వారికి వచ్చిన మరొక భ్రమపూరితమైన దురభిప్రాయం ఏమంటే ఇతర ఐచ్ఛికాంశాలు వచ్చినట్టుగా సాహిత్యంలో 300కు పైగా మార్కులు రావని. ఇది నిజమా? ఇది నిజం కాదని సాహిత్య అభ్యర్థులు నిరూపించారు. ఒకసారి చూడండి.
2016లో ఆల్ ఇండియా సర్వీసెస్ లో నంబర్ 1 ర్యాంక్ సంపాదించుకున్న నందిని కన్నడ సాహిత్యంలో 331 మార్కులు సంపాదించుకున్నారు. అలాగే మన తెలుగులో అదే సంవత్సరం 322 మార్కులు తెచ్చుకుని 3వ ర్యాంక్ సంపాదించుకున్న వ్యక్తి గోపాలకృష్ణ రోణంకి. మరి హిందీ సాహిత్యంలో గంగా సింగ్ 315 మార్కులు తెచ్చుకున్నారు. అంటే ఆల్ ఇండియా స్థాయిలో 1వ ర్యాంకు, 3వ ర్యాంకు, 33వ ర్యాంకు కూడా సాహిత్య అభ్యర్థులే తెచ్చుకుని 300 పైగా మార్కులు సంపాదించుకుని సాహిత్యానికి ఉన్నటువంటి సత్తాను వారు చాటారు. కాబట్టి సాహిత్యంతో 300కు మించి మార్కులు రావని ఎవరైనా అంటే అది నమ్మదగ్గ అంశం కాదని గుర్తుపెట్టుకోండి. ఇక 3వ భ్రమపూరితమైన అంశం ఏమంటే సాహిత్యంతో డిగ్రీ చేయలేదు కదా, సివిల్ సర్వీసెస్ లాంటి అతి కష్టమైన జీవితానికి చాలా ముఖ్యమైన పరీక్షలు మరి సాహిత్యాన్ని ఐచ్ఛికాంశంగా తీసుకోవటం రిస్కే కదా అనేటువంటి ఒక అభిప్రాయం ఉండొచ్చు. సాహిత్యంలో ఎన్నికయ్యే అభ్యర్థులలో 190% విద్యార్థులు వారు డిగ్రీలో సాహిత్యాన్ని చేయని వాళ్లే. డిగ్రీలో సాహిత్యం చేసి సివిల్కు వచ్చే వారి సంఖ్య చాలా అరుదుగా ఉంటుంది. ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, సాహిత్యం ఏ ఒక్కరికి కొత్త కాదు, అది నిత్య జీవితంలో ఒక అంతర్భాగం. చిన్నప్పుడు అమ్మ చెప్పే కథలు, అడపా చదువుకునే కథలు, నవలలు, నాటకాలు, సినిమాలు, సీరియళ్లు, వీడియోలు, పాటలు, పద్యాలు ఇవన్నీ మన నిత్య జీవితంలో అంతర్భాగమే కదా. నిజం చెప్పాలంటే మిగతా ఐచ్ఛికాంశాల అభ్యర్థుల కన్నా సాహిత్యాన్ని తీసుకునే వారికంటే ముందుగానే పరుగు ప్రారంభించారని చెప్పవచ్చు. మరొక భ్రమ ఏమంటే నేను కేవలం 10వ తరగతి వరకే మాతృభాషలో చదువుకున్నాను, ఇప్పుడు తిరిగి సాహిత్యాన్ని చదవగలమా, రాయగలమా అనే సందేహం ఉంటుంది. నిజానికి ఏమంటే చిన్నప్పుడు మన మాతృభాషలో నేర్చుకున్నటువంటి లిపి చదవడం ఇది ఎప్పటికీ మనతో వస్తూనే ఉంటుంది. కాబట్టి సాహిత్యాన్ని ఐచ్ఛికాంశంగా తీసుకోవడంలో ఇది ఏ విధంగానూ కూడా ప్రతిబంధకం కాదు. మరొక అపప్రద ఉంది ఏమంటే భాష చాలా ఉన్నతంగా ఉండాలి, గ్రాంధికంగా రాయాలి, సాహిత్యవంతమైన భాష వాడాలి అని చాలా మంది అనుకుంటారు. కానీ భాష సరళంగా తేలికగా సంస్కృతి పరులైన వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతారో ఆ విధంగా ఉంటే చాలు. చాలా క్లిష్టమైన నిఘంటు పరంగా ఉండే భాష అక్కర్లేదు. కొంతమందికి మరొక భ్రమ ఏమంటే అలంకార శాస్త్రాలు అంటే ఈస్థెటిక్ శాస్త్రాలు అనే వాటిని బాగా తెలుసుకుని ఉండాలేమో, సాహిత్యానికి కవిత్వం బాగా ఉండాలి కదా, అంటే కవిత్వం కష్టం కదా, కవిత్వం మనం రాయలేం కదా అనేటువంటి భ్రమ కూడా ఉండొచ్చు. కానీ యూపీఎస్సీ పరీక్షలలో కవిత్వాలు రాసే అవకాశాలు ఉండవు, కథలు చెప్పే అవకాశాలు ఉండవు. విషయాన్ని చాలా సూటిగా సరళంగా చెప్పడమే ముఖ్యం. కాబట్టి భాష జ్ఞానం ఉంటే చాలు, అంతేకాని ఈస్థెటిక్స్, అలంకార శాస్త్రాల గురించి, సందుల గురించి, సమాసాల గురించి పట్టించుకోవాల్సిన పని ఉండదు. ఇక వ్యాకరణ సూత్రాలు బట్టి పెట్టాలేమో అని కొంతమంది అనుకుంటారు. కానీ వ్యాకరణ సూత్రాలు అక్కరలేదు, భాషా శాస్త్రపరంగా భాష మాట్లాడగలిగితే రాయగలిగితే సరిపోతుంది. అభ్యర్థులకు ఉండే కొన్ని భ్రమపూరితమైన దురభిప్రాయాలకు తోడు చుట్టూ సమాజంలో కొన్ని అంశాలు కూడా సాహిత్యం పట్ల వైముఖ్యత రావడానికి కారణం కావచ్చు. గురజాడు వారు అన్నట్టు భాష గొప్ప నాగరిక ప్రదాతగా, ఎ గ్రేట్ సివిలైజింగ్ మీడియాగా, భాష ఒక సంఘ సంస్కృతిని ప్రతిఫలించే అద్దంగా, భాష ఒక జాతి వారసత్వ సంపదగా చూడని హ్రస్వదృష్టి కూడా ఇందుకు కారణం కావచ్చు. అంతేకాదు సాహిత్యం వ్యక్తి వికాసానికి, సమాజాభివృద్ధికి ఒక సాధనంగా, వ్యక్తుల్లో ఉన్నత అభిరుచులకు, ఉత్తమ విలువలకు, గొప్ప ఆనందానికి మార్గంగా, మనిషిలోని పశు ప్రవృత్తిని తొలగించి అతనిని క్షాళన చేసే ఔషధంగా, మనిషికి దైవత్వాన్ని ఇచ్చి అతడిని మహోన్నతుడుగా మార్చే సంజీవిగా చూడలేని సమాజం కూడా ఇందుకు కారణం కావచ్చు. వీటికి తోడు గతం అంటే అభిమానం, వర్తమానం పట్ల నిర్లక్ష్యం, నిర్లిప్తత, భవిష్యత్తు పట్ల అనుమానం, సాంప్రదాయమే తమ అభిరుచిగా, ఆధునికత అంటే ఆమడ దూరం పారిపోయే చాలా మంది సాహిత్య అధ్యాపకులు కూడా పిల్లలకు చిన్నతనం నుంచి సాహిత్యం పట్ల విముఖత ఏర్పడడానికి కారణం కావచ్చు. ఇంతవరకు చర్చించిన అభ్యర్థులలో ఉన్న కొన్ని దురభిప్రాయాలను, భ్రమలను తొలగించగలిగితే ఐచ్ఛికాంశంగా అభ్యర్థులకు గొప్ప వరంగా మారుతుంది. ఎన్నో ఉపయోగాలున్న సాహిత్యాన్ని మీలో కొందరైనా ఐచ్ఛికాంశంగా తీసుకుని సివిల్ సర్వీసెస్లో విజేతలుగా విజయం సాధించి మీ జీవిత సాఫల్యాన్ని సాధించుకోవాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.